ఫ్రెండ్స్, హాట్ వాటర్ కోసం మీరు ఒక మంచి గీజర్ కొనాలనుకుంటున్నారా? ఏ టైప్ ఆఫ్ గీజర్ తీసుకోవాలి, ఏ కంపెనీ తీసుకోవాలని చెప్పి ఇట్లా డౌట్స్ ఉన్నాయా? గీజర్ గురించి మీకు ఎటువంటి నాలెడ్జ్ లేదా? అయితే వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఒక గీజర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ గీజర్స్ ఏమున్నాయని చెప్పి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా గీజర్ కొనాలనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే కన్సిడర్ చేసుకోవాలి. అవేమిటంటే గీజర్ టైప్ అని చెక్ చేసుకోవాలి. మనకు 3 టైప్స్ అయితే ఉంటాయి. నెంబర్ 1 చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ గీజర్. ఎలక్ట్రిక్ గీజర్ అంటే మనకు పవర్ని కన్జ్యూమ్ చేసుకొని మనకు హాట్ వాటర్ అయితే ఇస్తుంది. ఇవే ఎలక్ట్రిక్ గీజర్స్ అంటారు. గ్యాస్ గీజర్స్, గ్యాస్ గీజర్ అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అయితే ఉంటుంది కదా, సో ఆ గ్యాస్ని తీసుకొని మనకు హాట్ వాటర్ అయితే ఇస్తుంది. ఇవే మీకు గ్యాస్ గీజర్స్ అంటారు. థర్డ్ వచ్చేసి మనకు సోలార్ గీజర్. సోలార్ గీజర్ అంటే మనకు సన్ ఎనర్జీని తీసుకొని మనకు అవి ఆ వాటర్ని తీసుకొని మనకు హాట్ వాటర్ అయితే ఇస్తుంది. ఇవి మీకు సోలార్ గీజర్స్ అని చెప్తారు. సో సోలార్ గీజర్స్ మనకు అవసరం లేదు, ఎందుకంటే హోమ్ పర్పస్కి అవసరం లేదు. అవి దాని ప్రైస్ చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. దాంతోపాటు సో వీటిని ఇన్స్టాల్ చేసామనుకోండి, మనకు వింటర్ సీజన్లో కానీ వర్షాకాలంలో కానీ సోలార్ గీజర్స్ అయితే మీకు అంత బాగా అయితే వర్క్ కావు. కావున సోలార్ గీజర్స్ అయితే అవాయిడ్ చేసుకోండి. మనకు ఎలక్ట్రిక్ గీజర్స్ ఉంటాయి, గ్యాస్ గీజర్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ గీజర్స్లోనే మళ్ళీ మనకు 2 టైప్స్ అయితే ఉంటాయి. అంటే ఇన్స్టెంట్ గీజర్ ఉంటుంది, స్టోరేజ్ గీజర్ అయితే ఉంటుంది. గ్యాస్ గీజర్లో మనకు ఓన్లీ ఇన్స్టెంట్ గీజర్స్ మాత్రమే ఉంటాయి. ఈ గీజర్స్లో మనకు ఎలక్ట్రిక్ గీజర్లు అనుకోండి, ఇవి మీకు 3 పార్ట్స్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. ఆ 3 పార్ట్స్ ఏమంటే, ఒకటి ఈ ఎలక్ట్రిక్ గీజర్లో చూసుకున్నట్టయితే మనకు లోపలైతే ఒక హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. హీటింగ్ ఎలిమెంట్ అనేది ఎందుకు వర్క్ అవుతుంది అంటే, మనకు వాటర్ని హీట్ చేయడానికి. సో మనకు పవర్ అనేది దానికి వెళ్ళింది అనుకోండి, ఆ పవర్ వచ్చి మొత్తం హీటింగ్ ఎలిమెంట్ అయితే బాగా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత అది వాటర్ అయితే హీట్ చేస్తుంది. వాటర్ని హీట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు హాట్ వాటర్ అయితే వస్తుంది. హీటింగ్ ఎలిమెంట్ అయితే ఈ విధంగా వర్క్ అవుతుంది. మనకు వాటర్లో కానీ కొద్దిగా హాట్ వాటర్ అనుకోండి, అందులో ఫ్లోరైడ్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది కదా, ఆ ఫ్లోరైడ్ వెళ్ళింది అనుకోండి, హీటింగ్ ఎలిమెంట్ మొత్తం చుట్టుకుంటుంది. అప్పుడు మనకు ఈ హీటింగ్ ఎలిమెంట్ అయితే పాడే ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు వాటర్ని కూడా కొద్దిగా స్లోగా అయితే హీట్ చేస్తుంది. అందుకని చెప్పేసి హీటింగ్ ఎలిమెంట్లో కూడా మనకు గ్లాస్ లైనింగ్ కోటెడ్ గల హీటింగ్ ఎలిమెంట్ అనుకోండి, మనకు ఇట్లా తుప్పు పట్టే ఛాన్స్ కానీ, దాంతోపాటు సో ఇట్లా ఫ్లోరైడ్ కానీ వీటికైతే అతుక్కొని పోదు. మనకు వాటర్ని తొందరగా హీట్ చేస్తుంది. దాంతోపాటు దీని లైఫ్ టైం కూడా ఎక్కువైతే ఉంటుంది. కావున గీజర్లోనే మనకు హీటింగ్ ఎలిమెంట్ అనేది గ్లాస్ లైనింగ్ కోటెడా కాదా చెక్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి మనకు గీజర్లో ట్యాంక్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాటర్ మొత్తం తీసుకోవాలి కదా, ట్యాంక్ అయితే ఉంటుంది. ట్యాంక్ కూడా మనకు స్టెయిన్లెస్ స్టీల్ అనుకోండి, తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అయితే విట్రస్ ఎనామిల్ గ్లాస్ కోటెడ్ గల ట్యాంక్ అనుకోండి, తుప్పు పట్టే అవకాశం అయితే ఉండదు. కావున మీరు తీసుకునే గీజర్లో ట్యాంక్ అయితే ఉంటుంది కదా, ఆ ట్యాంక్ కూడా చెక్ చేసుకోండి. విట్రస్ గ్లాస్ కోటెడ్ అంటే విట్రస్ ఎనామిల్ గ్లాస్ కోటెడ్ కదా చెక్ చేసుకోండి. ఇదైతే మీకు లైఫ్ టైం కూడా ఈజీగా ఒక 6 to 7 years అయితే లైఫ్ టైం అయితే ఉంటుంది. తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉండదు. దాంతోపాటు నెక్స్ట్ థర్మోస్టాట్ అయితే ఉంటుంది. ఈ థర్మోస్టాట్ ఎందుకు వర్క్ అవుతుందంటే, మనకు గీజర్ అనేది ఒక 1 hour మీరు ఆన్ చేశారనుకోండి, ఆఫ్ చేయడం మర్చిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుంది. అట్లా ఆఫ్ చేయాలంటే థర్మోస్టాట్ అయితే కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు మీకు వాటర్ కూడా అంతే, ఎంత ఎక్కువ అంటే వేడి కావాలి, సో ఇలా చల్లబడాలి, ఇట్లా మొత్తం డిసైడ్ చేసిన థర్మోస్టాట్. మీకు ఇప్పుడు ఒక 60 degrees Celsiusలో మీకు హాట్ వాటర్ కావాలనుకోండి, థర్మోస్టాట్ అయితే డిసైడ్ చేస్తుంది. ఈ థర్మోస్టాట్ కూడా స్టీల్ ఉంటుంది, కాపర్ అయితే ఉంటుంది. కాపర్ అయితే చాలా బెస్ట్ అయితే ఉంటుంది. సో వీటి మీద అయితే మేజర్గా ఆధారపడి ఉంటుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది అంటే ట్యాంక్ ఏది తీసుకోవాలని చెప్పేసి, థర్మోస్టాట్ కానీ లోపల మీకు హీటింగ్ ఎలిమెంట్ కానీ ఇవి ఏది తీసుకోవాలని మీకైతే అర్థమైపోయి ఉంటుంది. అదే గ్యాస్ గీజర్లో అనుకోండి ఇవి ఏమైతే ఉండవు. సో జస్ట్ గ్యాస్ గీజర్లో బర్నర్ అయితే ఉంటుంది. ఈ బర్నర్ వేడవడం వల్ల మనకు హాట్ వాటర్ అయితే వస్తుంటుంది. సో గ్యాస్ గీజర్లో ట్యాంక్ కానీ హీటింగ్ ఎలిమెంట్ ఇట్లాంటివి ఏమి ఉండవు, జస్ట్ బర్నర్ అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ గీజర్లో మళ్ళీ మనకు 2 టైప్స్ అయితే ఉంటుంది. అందులో నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఇన్స్టెంట్ గీజర్, సెకండ్ వచ్చి స్టోరేజ్ గీజర్. అదే గ్యాస్ గీజర్ అయితే ఓన్లీ ఇన్స్టెంట్ గీజర్ మాత్రమే ఉంటుంది. స్టోరేజ్ గీజర్ అయితే మన ఇండియాలో అవైలబుల్గా అయితే లేవు. ఇన్స్టెంట్ గీజర్ అంటే ఏమిటంటే, పేర్లోనే ఉంచండి, ఇన్స్టెంట్ గీజర్ అంటే మనకు హాట్ వాటర్ అయితే ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. జస్ట్ మీరు స్విచ్ ఆన్ చేస్తారు, సో ట్యాప్ అయితే ఆన్ చేస్తారు, ఆన్ చేసిన విత్-ఇన్ సెకండ్కి అయితే హాట్ వాటర్ అయితే వస్తుంది. దీన్నే ఇన్స్టెంట్ గీజర్ అంటారు. సెకండ్ వచ్చి స్టోరేజ్ గీజర్. స్టోరేజ్ గీజర్ అంటే వాటర్ని మొత్తం స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత మొత్తం వాటర్ అంతా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మనకు హాట్ వాటర్ అయితే వస్తుంది. ఇవే స్టోరేజ్ గీజర్ అంటారు. మనకు గ్యాస్ గీజర్లో కూడా ఇన్స్టెంట్ గీజర్ అయితే ఉంటుంది. జస్ట్ మనకు ఆన్ చేసిన విత్-ఇన్ సెకండ్కి అయితే హాట్ వాటర్ అయితే వస్తుంటుంది. సో ఇవి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ ఇన్స్టెంట్ గీజర్ అన్నది ఎవరు తీసుకోవచ్చు అంటే, మీ చిన్న ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళకి ఇన్స్టెంట్ గీజర్ సరిపోతుంది. దాంతోపాటు మీ బాత్రూమ్ సైజ్ అనేది కొద్దిగా చిన్న సైజ్ అనుకోండి, అప్పుడు ఇన్స్టెంట్ గీజర్ తీసుకోవచ్చు. మీ ఇంట్లో ఒక 2-3 ఉన్నారనుకోండి, ఇన్స్టెంట్ గీజర్ సరిపోతుంది. ఎందుకంటే మనకు గీజర్కి సంబంధించి కెపాసిటీ అయితే లీటర్లో కొలుస్తారు. ఇది మనకు 1 లీటర్, 10 లీటర్, 20 లీటర్, 30 లీటర్ అని చెప్పేసి ఇట్లా కెపాసిటీ అయితే ఉంటుంది. ఇన్స్టెంట్ గీజర్ కెపాసిటీ చాలా తక్కువ అయితే ఉంటుంది. అంటే మీకు 10 లీటర్ దాకా మాత్రమే ఉంటుంది.
10 లీటర్ కెపాసిటీ గల ఈ ఇన్స్టెంట్ గీజర్ తీసుకున్నారనుకోండి, ఒక 3 మెంబర్స్ సరిపోతుంది. ఆ 3 మెంబర్స్ వెంట స్నానం చేయవచ్చు, ఒకరి తర్వాత ఒకరు వెంట స్నానం చేసుకోవచ్చు. సో 10 లీటర్ కెపాసిటీ ఇన్స్టెంట్ గీజర్ అనుకోండి. అదే స్టోరేజ్ గీజర్ అనుకోండి, దీని కెపాసిటీ మీకు 10 లీటర్, 20 లీటర్, 30 లీటర్ అని చెప్పి ఇట్లా హై కెపాసిటీ అయితే ఉంటుంది. ఇది ఒక్కసారి మీకు వాటర్ని స్టోర్ చేసుకుంది అనుకోండి, ఒక 30 లీటర్ దాకా వాటర్ని స్టోర్ చేసుకుంది అనుకోండి. సో మీరు ఈజీగా ఒక 10 మెంబర్స్ కానీ, ఒక 6-7 మెంబర్స్ కానీ వెంటనే ఒకరి తర్వాత ఒకరు వెంట స్నానం చేసుకోవడానికి హాట్ వాటర్ అయితే వస్తుంది. అదే గ్యాస్ గీజర్లో అనుకోండి, దాంట్లో ఇన్స్టెంట్ గీజర్ మాత్రమే ఉంటుంది. దీని కెపాసిటీ మీకు 6 లీటర్, ఇట్లా 8 లీటర్ ఇట్లా అయితే ఉంటుంది. ఇది కూడా ఇన్స్టెంట్గా మీకు హాట్ వాటర్ అయితే 8 లీటర్ దాకా ఇన్స్టెంట్గా హాట్ వాటర్ అయితే వస్తుంది. ఈ ఇన్స్టెంట్ గీజర్లో మేజర్గా అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఇది చాలా కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది. దాంతోపాటు అంటే ఇది మీకు చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. దాంతోపాటు మీ బాత్రూంలో స్పేస్ తక్కువ ఉందనుకోండి, లేదంటే మీ కిచెన్లో యూజ్ చేయాలనుకోండి, ఈ ఇన్స్టెంట్ గీజర్ తీసుకోవచ్చు. హాట్ వాటర్ మీకు వెంటనే విత్ ఇన్ సెకండ్కి అయితే హాట్ వాటర్ అయితే వస్తుంది. ఇవన్నీ అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే కొద్దిగా పవర్ కన్జంప్షన్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ ఇన్స్టెంట్ గీజర్ అయితే పెద్ద ఫ్యామిలీకి సరిపోదు. మీ ఇంట్లో ఒక 6, 7, 8 మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఇన్స్టెంట్ గీజర్ అయితే మీరు అవాయిడ్ చేసుకోండి. అదే స్టోరేజ్ గీజర్ విషయానికి వస్తే ఇది పెద్ద ఫ్యామిలీకి సరిపోతుంది. దాంతోపాటు పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓవరాల్గా మీకు పెద్ద ఫ్యామిలీకి సరిపోతుంది. బట్ కానీ మీరు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా తర్వాత హాట్ వాటర్ వస్తూనే ఉంటుంది. ఇందులో డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే దీని ప్రైస్ కొద్దిగా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ గీజర్ విషయానికి వస్తే గ్యాస్ గీజర్లో కూడా మీకు ఆ 6 లీటర్, 8 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. బట్ గ్యాస్ గీజర్లో మీకు అంటే దీని ప్రైస్ తక్కువ అయితే ఉంటుంది. ఒక లీటర్కి అయ్యే ఖర్చు చూసుకున్నట్టయితే మీకు జస్ట్ 40 పైసెస్ మాత్రమే ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ గీజర్ అంటే ఇన్స్టెంట్ కానీ స్టోరేజ్ గీజర్ ప్రైస్ చూసుకున్నట్టు ఒక లీటర్ హాట్ వాటర్ కావాలంటే మీకు 80 పైసే ఖర్చు అవుతుంది. గ్యాస్ గీజర్ అనుకోండి 40 పైసా మాత్రమే ఖర్చు అవుతుంది. బట్ కానీ గ్యాస్ గీజర్ ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఏమంటే గ్యాస్ గీజర్ యూజ్ చేయడం వల్ల అందులో మీకు కార్బన్ మోనాక్సైడ్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల మీ బాత్రూంలో వెంటిలేషన్ కానీ లేదనుకోండి, సో మీ బాత్రూంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. గ్యాస్ ఏమైనా లీక్ అయిందనుకోండి, పేలే ప్రమాదం అయితే ఉంటుంది. గ్యాస్ గీజర్ వాడడం వల్ల ఇవన్నీ ప్రమాదాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీ బాత్రూంలో వెంటిలేషన్ ఉంది, ఎక్కువ స్పేస్ అయితే ఉంది, మేము గ్యాస్ గీజర్ని అంటే బాగా జాగ్రత్తగా వాడుకోగలం అన్నవాళ్ళు మాత్రమే గ్యాస్ గీజర్ తీసుకోండి. లేదు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, సో సడన్గా తిప్పేస్తుంటారు, లేదంటే మీకు వెంటిలేషన్ లేదనుకోండి, గ్యాస్ గీజర్ అయితే మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. గ్యాస్ గీజర్ తీసుకోకండి, ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువైతే ఉంటుంది. అది మీకు ఎలక్ట్రిక్ గీజర్లో ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి, గ్యాస్ గీజర్లో ప్రమాదాలు ఎక్కువైతే జరుగుతాయి. సో మీరు ఇది డిసైడ్ చేసుకోండి. మీకు కొద్దిగా లో ప్రైస్లో మీరు హాట్ వాటర్ కావాలంటే గ్యాస్ గీజర్ తీసుకోండి. లేదు మాకు అంటే జాగ్రత్తగా ఉండాలి అంటే మాకు ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తాయి, గ్యాస్ గీజర్ తీసుకోమంటే తీసుకోకండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ మీకు వెంటిలేషన్ మీ బాత్రూంలో వెంటిలేషన్ కానీ లేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా గ్యాస్ గీజర్ అయితే అవాయిడ్ చేసుకోండి. సో ఓన్లీ ఎలక్ట్రిక్ గీజర్స్ మాత్రమే తీసుకోండి. బట్ దీని ప్రైస్ మీకు ఓకే, గ్యాస్ గీజర్ ప్రైస్ తక్కువైతే ఉంటుంది, ఎలక్ట్రిక్ గీజర్ ప్రైస్ అయితే ఎక్కువైతే ఉంటుంది. సో ఈ గీజర్స్ కెపాసిటీ అయితే మీకు లీటర్లో కొలుస్తుంటారు. మీ ఇంట్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీకు ఇన్స్టెంట్ గీజర్ 6 లీటర్ సరిపోతుంది. అదే స్టోరేజ్ గీజర్ అనుకోండి, ఒక 10 లీటర్ స్టోరేజ్ గీజర్ తీసుకోండి. 3 మెంబర్స్ ఉంటే ఒకవేళ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇన్స్టెంట్ గీజర్ 10 లీటర్ తీసుకోండి. అదే స్టోరేజ్ గీజర్ అనుకోండి, ఒక 15 లీటర్ నుంచి ఒక 20 లీటర్ తీసుకోండి. సో దాన్ని బట్టి మీకు ఎక్కువ ఉన్నారనుకోండి, కెపాసిటీ పెంచుకోండి. నెక్స్ట్ మీరు ఎలక్ట్రిక్ గీజర్లో వాటర్ చెక్ చేసుకోండి. ఇవి మీకు 1.5 కిలో వాట్స్ అని చెప్పి, 2.5 కిలో వాట్స్, 3 కిలో వాట్స్, 4 కిలో వాట్స్, 5 కిలో వాట్స్ అని చెప్పి ఇట్లా ఉంటుంది. దీని అర్థం ఏమంటే మీకు హాట్ వాటర్ అయితే వెంటనే రావాలనుకోండి, సో మీకు హాట్ వాటర్ అనేది ఎక్కువ తొందరగా వాటర్ని వేడి చేయాలనుకోండి, కిలో వాట్స్ అయితే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 1 కిలో వాట్ ఉన్న గీజర్ తీసుకోని అనుకోండి, వాటర్ని వేడి చేయడానికి ఒక 5 మినిట్స్ టైం పట్టింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. అదే మీకు 5 కిలో వాట్స్ గల గీజర్ తీసుకొని అనుకోండి, వాటర్ని వేడి చేయడానికి జస్ట్ ఒక 10-20 సెకండ్ల నుంచి వాటర్ అయితే వేడి చేస్తుంది మీకు. సో అక్కడ టైం అయితే మీకు డిఫరెంట్ అయితే ఉంటుంది. కిలో వాట్స్ ఎక్కువ ఉందనుకోండి, వాటర్ని చాలా వేగంగా తొందరగా అయితే హీట్ చేస్తుంది. కిలో వాట్స్ తక్కువ ఉందనుకోండి, వాటర్ని అయితే కొద్దిగా టైం పడుతుంది హీట్ అవ్వడానికి అయితే. ఇది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు గీజర్స్ ఉంటే స్మార్ట్ గీజర్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్ గీజర్స్ అంటే వైఫైతో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, నేను ఇప్పుడు పడుకున్నా అనుకోండి, నాకు అంటే నైట్ నేను సెట్ చేసుకుంటాను, నాకు మార్నింగ్ 6:30కి అయితే హాట్ వాటర్ అయితే కావాలని చెప్పి ఒక టైం షెడ్యూల్ పెట్టుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు మీకు హాట్ వాటర్ అయితే అంటే మొబైల్తో కంట్రోల్ చేసుకోవచ్చు. టెంపరేచర్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి హాట్ వాటర్ మీకు ఎంత టెంపరేచర్లో కావాలి, ఫర్ ఎగ్జాంపుల్గా 40 డిగ్రీ సెల్సియస్లో నాకు టెంపరేచర్ కావాలి, లేదంటే ఒక 60 డిగ్రీ సెల్సియస్లో టెంపరేచర్ కావాలని చెప్పేసి గీజర్లోనే మీకు డిస్ప్లే ఉంటుంది. లేదంటే మొబైల్లో ఒక యాప్ వస్తుంది, యాప్ ద్వారా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు
సో స్మార్ట్ టెక్నాలజీ గల ఈ గీజర్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మీరు గీజర్ కొనేటప్పుడు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే ఐఎస్ఐ అప్రూవ్ అయిందని చెక్ చేసుకోండి. మీకు ఐఎస్ఐ సర్టిఫై అని చెప్పి క్లియర్గా ఒక స్టిక్కర్ ఇది ఇచ్చిండాడు. సో ఇది కూడా చెక్ చేసుకోండి. అట్లాంటి గీజర్స్ మాత్రమే తీసుకోండి. దాంతోపాటు మీకు ఆటో షట్ ఆఫ్ ఫీచర్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ గీజర్ అనేది ఎక్కువ వేడైంది అనుకోండి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. హీటింగ్ ఎలిమెంట్ ఎక్కువ వేడైంది అనుకోండి ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఓవర్ హీటింగ్ ప్రొడక్షన్ ఉందని చెక్ చేసుకోండి. ఓవర్గా హీట్ అయినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇట్లాంటి స్పెసిఫికేషన్ అన్ని మొత్తం గమనించండి. దాంతోపాటు చాలా మంది ఉన్న డౌట్ ఏమంటే భయ్యా ఏ బ్రాండ్ తీసుకోవాలి? మీకు బజాజ్ బ్రాండ్ బెస్ట్ ఉంటుంది, హావెల్స్ ఉంటుంది, దాంతోపాటు ఏవో స్మిత్ ఉంటుంది, క్రాంప్టన్ ఉంటుంది. ఇవన్నీ బెస్ట్ బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు. సో నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను. అంటే ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ గీజర్స్లో ఇన్స్టెంట్ గీజర్స్ ఏమున్నాయి, స్టోరేజ్ గీజర్స్ ఏమున్నాయి, గ్యాస్ గీజర్స్ ఏమున్నాయి అని చెప్పి డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్స్ అనే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాక వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో చాలా ఈజీగా అర్థమైనట్టయితే ఇలాంటి వీడియోలు ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోస్ మన తెలుగులో చాలా తక్కువగా చేస్తుంటారు. బట్ చేసే వాళ్ళు మీరు ఎంకరేజ్ చేశారనుకోండి, ఎంకరేజ్మెంట్ అంటే జస్ట్ వీడియో లైక్ చేసి భయ్యా మీరు బాగా చెప్తున్నారు లేదంటే ఇంకొంచెం బాగా చెప్పండి, ఇంకొంచెం స్లోగా చెప్పండి అని చెప్పేసి ఇట్లా వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేశారనుకోండి మరిన్ని వీడియో చేయడానికి అయితే నాకైతే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఒక మంచి గీజర్ కొనాలనుకున్నా కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయిపోయి భయ్యా నా దగ్గర ఒక 5,000 రూపాయలు ఉంది, 5,000 రూపాయలు బెస్ట్ గీజర్ ఏం తీసుకోవాలి, ఒక 10,000 రూపాయలు ఉంది బెస్ట్ గీజర్ ఏం తీసుకోవాలని చెప్పి నాకు అక్కడ మెసేజ్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కావున గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే వీడియోతో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.